నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో ఆర్ఆర్బి, ఏఎల్పి, అలాగే టెక్నీషియన్, అలాగే ఇతర సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి పార్ట్ 14 వీడియో ద్వారా అయితే మనం టాప్ 1000 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదండి. దానికి సంబంధించి జనరల్ సైన్స్ అలాగే జనరల్ అవేర్నెస్ సంబంధించి పార్ట్ 14 వీడియోలో 20 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బిట్ వచ్చేసి బ్లీచింగ్ లిక్వరస్ ఆర్ ఇనార్గానిక్ పొల్యూటెంట్స్ ప్రొడ్యూస్డ్ మెయిన్లీ బై విచ్ ఇండస్ట్రీ? సో బ్లీచింగ్ లిక్వరస్ అలాగే ఇనార్గానిక్ పొల్యూటెంట్స్ని ఏ ఇండస్ట్రీ మెయిన్గా అయితే రిలీజ్ చేస్తుందని అడిగారండి. సో ప్రొడ్యూస్ చేస్తుందని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి పేపర్ అండ్ పల్పీ ఇండస్ట్రీ అయితే వీటిని ప్రొడ్యూస్ చేస్తుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ ఈజ్ అన్నారండి. సో మనకి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ ఏ విధంగా ఉంటుందని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి వ్రాట్ ఐరన్ అండి. మనకి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ అంటే వ్రాట్ ఐరన్ అంటారు. దీంట్లో 0.12% నుంచి 0.25% వరకు కార్బన్ అయితే నిక్షిప్తమై ఉంటుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద టర్మ్ రిగ్గర్ ఈజ్ యూజ్డ్ ఫర్ అన్నారండి. సో రిగ్గర్ పదాన్ని ఎక్కడ వాడతారని అడిగారు. సో బ్లాక్ సాయిల్, నల్లరేగడి నెలల్లో ఈ రిగ్గర్ అనేటువంటి పదాన్ని అయితే వాడతారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ నర్మదా వ్యాలీ? సో నర్మదా వ్యాలీ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏమని అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి స్ట్రక్చరల్ ఆరిజిన్ అయితే నర్మదా వ్యాలీకి అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రివర్ చీనాబ్ వాజ్ నౌన్ యాన్షియంట్ టైమ్ యాజ్ అని అన్నారండి. సో రివర్ చీనాబ్ని అంతకుముందు ఏమని పిలిచేవాళ్ళు అని అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి అస్కిన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అన్నారండి. సో అతి పొడవైనటువంటి పర్వతాల సమూహం అనేటువంటి రేంజ్ అనేటువంటిది ఏది అని అడిగారు ప్రపంచంలో. సో ఆన్సర్ వచ్చేసి యాండీస్ అండి. సో యాండీస్ పర్వతాలు అనేటువంటివి అతి పొడవైనటువంటి పర్వత శిఖరాలండి. సో ఈ 7000 కిలోమీటర్లు అయితే ఈ పర్వత శిఖరాల యొక్క వ్యాప్తి అయితే ఉందండి. సో ఆన్సర్ వచ్చేసి యాండీస్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్ ఈజ్ ద బ్రైటెస్ట్ అన్నారండి. సో మనకి ఏ ప్లానెట్ బ్రైటెస్ట్గా ఉంటుందని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి వీనస్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ విచ్ హెమిస్ఫియర్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఇండియా లొకేటెడ్ అన్నారండి. సో ఏ హెమిస్ఫియర్లో భూమి యొక్క హెమిస్ఫియర్లో ఇండియా ఎక్కడ లొకేట్ అయి ఉందని అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి నార్థరన్ హెమిస్ఫియర్లో అయితే ఇండియా అయితే లొకేట్ అయి ఉందండి మన భూమి మీద. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆగ్రోనమీ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ రైజింగ్ అన్నారండి. సో ఆగ్రోనమీ అనేటువంటిది అగ్రికల్చర్ యొక్క రైజింగ్ అండి. సో మనకి ఆన్సర్ వచ్చేసి అగ్రికల్చర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ద ఎయిర్ ఈజ్ అబౌట్ అనండి. సో మనకి ఎయిర్లో నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ అయితే 78% ఉంటుందండి. అలాగే ఆక్సిజన్ పర్సెంట్ వచ్చేసి 21% ఉంటుందండి. రిమైనింగ్ పర్సంటేజ్ ఇతర గ్యాస్లు అయితే ఉంటాయండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హూ వాజ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఇంపాక్టెడ్ ఇన్ ద బ్రిటిష్ పార్లమెంట్? సో బ్రిటిష్ పార్లమెంట్లో ఎవరు అభిశంసనకు గురి అయ్యారని అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి వారన్ హెస్టింగ్స్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫైర్ హ్యాడ్ బీన్ డిస్కవర్డ్ విచ్ ఏజ్ అన్నారండి. సో మనకి నిప్పు ఎప్పుడు కనుగొనబడింది అని అన్నారు. సో మనకి పేలోతిక్లో అయితే మనకి నిప్పు అయితే కనుగొనబడింది. అలాగే తెలుగులో అయితే ప్రాచీన శిలాయుగంలో అయితే నిప్పు అయితే కనుగొనబడిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హూ వాజ్ ద ఫస్ట్ టు హ్యావ్ సక్సెస్ఫుల్లీ రీడ్ అశోక ఇన్స్క్రిప్షన్స్? సో మనకి ఎవరు అశోక్ చక్రవర్తి యొక్క శాసనాలను ఫస్ట్ చదివింది ఎవరని అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి జేమ్స్ ప్రిన్సిప్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద బ్యాటిల్ ఆఫ్ వాన్ వ్యాండిష్ వాజ్ ఫౌట్ బిట్వీన్ అన్నారండి. సో మనకి కర్ణాటక యుద్ధాల్లో ఉన్నటువంటి వాన్ వ్యాండిష్ యుద్ధం అయితే ఏ రెండు మధ్య జరిగింది అన్నారండి. సో బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ కంపెనీస్ మధ్య అయితే మనకి వాండివాష్ యుద్ధాలు అయితే జరిగినాయండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అన్నారండి. సో ఫస్ట్ వైస్రాయ్ ఎవరని అడిగారండి. ఆన్సర్ వచ్చేసి లార్డ్ కానింగ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హూ లీడ్ ఏ రివోల్ట్ అగైన్స్ట్ ద బ్రిటిష్ రూల్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఇండియా? సో మనకి నార్త్ ఈస్ట్ ఇండియా నుండి బ్రిటిష్ వాళ్ళకి ఎవరు తిరుగుబాటు చేశారని అడిగారండి. ఆన్సర్ వచ్చేసి రాణి గైదిల్లు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ బంగ్లాదేశ్ వాజ్ డిజైన్డ్ బై? సో మనకి బంగ్లాదేశ్ యొక్క నేషనల్ ఫ్లాగ్ అనేటువంటిది ఎవరు డిజైన్ చేశారన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి కొమ్రుల్ హసన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫినామినా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కరోలిస్ ఫోర్స్? సో మనకి కరోలిస్ ఫోర్స్ అనేటువంటిది ఫినామినా అని అడిగారండి. సో రొటేషన్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్. నెక్స్ట్ బిట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెజర్? సో ప్రెజర్కి ఎస్ఐ యూనిట్ ఏంటి అన్నారండి. సో
ఆన్సర్ వచ్చేసి పాస్కల్ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మోటార్ కార్ ఫర్ రేర్ వ్యూ. సో రేర్ వ్యూకి మోటార్ కార్లో వాడేటువంటి మిర్రర్ ఏది అని అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి కాన్వెక్స్ మిర్రర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సో ఇవండి మనకి ఈ పార్ట్ 14 ద్వారా అయితే మనకి ఆర్ఆర్బి ఏఎల్పి అలాగే టెక్నీషియన్ సంబంధించి 1000 జీకేఆర్ జిఎస్ బిట్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి 20 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్ఆర్బి ఏఎల్పి అలాగే టెక్నీషియన్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి. వాళ్ళకి రివిజన్ కింద అయితే ఉపయోగపడుతుంది. జై హింద్.